ఆత్మీయత అభిమానంతో మీరు మమ్మల్ని స్వాగతించారు. థ్యాంక్ యూ ప్రజలందరికీ కూడా. నేను ఒక్కసారి ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. ఈ గ్రామం అది కాదు, ఈ గ్రామంలో పోయినసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఎక్కువ మెజారిటీ వచ్చింది. కుర్రాళ్ళని చూస్తా ఉన్నాను, కొంచెం బొమ్మలు వేసుకున్నారు, తప్పులేదు, వెరీ గుడ్. అలా నవ్వుతూ ఉండు బ్రదర్, ఎవరికైనా ఓటేసుకోవచ్చు, తప్పేం లేదు. చక్కగా ఇలా వచ్చినప్పుడు మాట్లాడుకోవాలి, నవ్వుకోవాలి, మనకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటేసుకోవాలి, ఇందులో ఏమి ఇబ్బంది లేదు. అయితే కుర్రవాళ్ళు మీరు వయసులో ఉన్నారు, కొద్దిగా ఆలోచించి మీరు కూడా నిర్ణయం తీసుకోమని కోరుకుంటాను. అంత తప్పించి నేను వేరేది ఏమి చేయను. ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈ తిరిగే రోడ్లు, ఆ రోడ్లు అమెరికాలో ఉండేటువంటి రోడ్లు లాగా ఉన్నాయి. అవి ఎప్పుడు వేసారో ఒకసారి ఆలోచించండి. 2014-19 మధ్య ఇంతకు ముందు ఈ గ్రామంలో గత 40 సంవత్సరాలుగా ఎటువంటి డెవలప్మెంట్ జరిగింది, 2014-19 మధ్య ఏ విధమైనటువంటి డెవలప్మెంట్ శ్రావణ్ కుమార్ గారు చేశారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. రోడ్లు కానీ అదే కమ్యూనిటీ వాళ్ళు కానీ డేగల ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు. ఆయన కూడా ఇక్కడ ఉండటం వల్ల, ఇద్దరు ఉండటం వల్ల బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగిన మాట వాస్తవం. ఈ 5 సంవత్సరాలు కూడా మనం ఉంటే మీకు డ్రైనేజీలు అన్నీ కూడా ఫిక్స్ అయిపోయాయి. వాటర్ సమస్య ఎక్కడా ఉండేది కాదు, అంతకుముందు వాటర్ సమస్య లేదు. అదేవిధంగా ఎవరికైనా ఇళ్ల పట్టాలు లేని పేదవాళ్ళు ఉంటే వాళ్ళందరికీ కూడా కనీసం 2 సెంట్లలో ఊరికి దగ్గరలో ఇళ్లు కట్టించేటువంటి పరిస్థితి కూడా ఉండేది. అవన్నీ కొద్ది మీరు మిస్ అయ్యారనేది మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అదేవిధంగా మీరు చాలా మంది చదువుకుంటున్నారు, ఈరోజు బయటకు వస్తా ఉన్నారు. ఉద్యోగాలు మీరు ఎక్కడికి, ఇప్పుడు ఎన్ని రోజులని మనం పేదరికంలో ఒక 5,000 3,000 డబ్బులు ఇచ్చినంత మాత్రాన పేదరికం నుంచి బయటపడరు. మీరు చదువుకొని ఒక 20-30 వేల రూపాయలు ఉద్యోగం ఆత్మాభిమానంతో మన కాళ్ళ మీద మనం ఉన్నప్పుడే మనం నిజంగా పేదరికం నుంచి బయటపడతాం. అదేవిధంగా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో రాజధాని డెవలప్ అయితే, కన్స్ట్రక్షన్ కానీ యాక్టివిటీస్ పెరిగితే, పనిచేసే వాళ్ళకి డిమాండ్ పెరిగితే, రోజుకు వచ్చే ఆదాయం 500 బదులు రోజుకి 1000-1500 రూపాయల ఆదాయం కనుక పెరిగితే, అంటే నెలకి ఒక 30-40-50 వేల రూపాయల ఆదాయం, సంవత్సరానికి ఒక 4-5 లక్షల రూపాయల ఆదాయం వస్తే అప్పుడు మీరు పేదరికం నుంచి బయటపడతారు. మరి ఈరోజు చూస్తా ఉంటే ప్రతి గ్రామంలో కూడా గంజాయి వచ్చింది. లిక్కర్ మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు లిక్కర్ 60 రూపాయలు ఉండేది. చాలా మంది పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఏదో ఒక క్వార్టర్ ఎంతో తాగి కొనుక్కుంటారు. మరి 5 సంవత్సరాల్లో లిక్కర్ ఎంత పెరగాలి రేటు? 60 రూపాయలది. ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ ఎంత ఉంది? 5-6%. అంటే 6% అంటే 5 సంవత్సరాల్లో 5 ఆరులు 30 రూపాయలు పెరగాలి. 60 రూపాయలు 90 అవ్వాలి, అయితే 100 రూపాయలు అవ్వాలి. మరి ఈ రోజు 200 రూపాయలు ఎందుకు అయింది? మీరు ఒకసారి ప్రశ్నించండి. ఈ 200 రూపాయలు పోని అయినా ఇబ్బంది లేదు, అది గవర్నమెంట్కి ట్యాక్స్ రూపంగా పద్ధతి ప్రకారం వెళ్తే దాన్ని కూడా ఎవరు తప్పుపట్టరు. ఈ 200 రూపాయలు కూడా క్యాషే కదా తీసుకుంటాను. ఎక్కడన్నా డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయా? ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు. మరి తోపుడు బండ్ల మీద ఉన్న వాళ్ళు కూడా డిజిటల్ తీసుకుంటున్నారు, డిజిటల్ డబ్బులు. మరి ఒక్క మందులోనే ఎందుకని క్యాష్ తీసుకుంటున్నారు అనేది కూడా మీరు అందరూ ఆలోచించాలి, ముఖ్యంగా మహిళలు. ఎందుకంటే ఒక పేరులో సంక్షేమం అని చెప్పి డబ్బులు ఇచ్చి సాయంత్రం అదే డబ్బు మందు రూపంలో వెనక్కి తీసుకుంటున్నారు. నేను ఒక డాక్టర్ని, రాజకీయవేత్తగా మాట్లాడటం లేదు. అందులో 5-6 మందు బాటిల్స్ నేను టెస్టింగ్కి పంపించాను. ముఖ్యంగా పేర్లు కూడా చెప్తా. ఒకటి రాయలసీమ, రాజధాని ఎక్స్ప్రెస్ ఉన్నాయి పేర్లు. రాజధాని లేదు కానీ రాజధాని ఎక్స్ప్రెస్ అనే మందు బ్రాండ్ వచ్చింది. కొంతమంది చెప్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, ఈ బ్రాండ్లకి కొన్ని బ్రాండ్లకి అంతకుముందు టీడీపీఏ పర్మిషన్ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. ఓకే, మీ ప్రకారమే టీడీపీ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ బ్రాండ్లు తయారు చేసే వ్యక్తులు వేరు, ఆ క్వాలిటీ కంట్రోల్ వేరు. ఇప్పుడు ఆ బ్రాండ్లన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసేసుకొని వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకు ఇచ్చి ఎక్కడ క్వాలిటీ కంట్రోల్ లేకుండా చేస్తా ఉన్నారు. అందులో చాలా హానికరమైన కెమికల్స్ ఉన్నాయి. అవి తాగితే మీకు ఇంతకుముందు, ఇప్పుడు మందు అనేది అన్ని రాష్ట్రాల్లో ఉంది, అన్ని దేశాల్లో ఉంది. ఎవరు 60-70 ఏళ్ల వరకు చనిపోరు ఆ మందు తాగిన వాళ్ళు. మీరు చూస్తా ఉంటే ఈ రోజున 30-35 ఏళ్ళకు కూడా మనుషులు చనిపోతా ఉన్నారు ఈ మందు తాగంటే. ఎందుకో కూడా మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇలా నేను అన్ని చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయి. ఏదేమైనా మీరు ఎప్పుడో తరతరాలుగా మనం కాంగ్రెస్ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నామని కాకుండా ఒక్కసారి వాస్తవాలు చూడండి. మన గ్రామంలో అభివృద్ధి ఎక్కడ జరిగింది, ఎవరు చేశారు,
చూసి ఆలోచించి శ్రావణ్ కుమార్ గారి గురించి మీకు తెలుసు, ఎంత అభివృద్ధి చేసినా కూడా ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు గౌరవించేటువంటి వ్యక్తి. మీరు అదే సుచరిత గారు చూసుకోండి, ఆమె కూడా హోమ్ మినిస్టర్ గా ఉన్నారు, దళితులు ఉన్నారు కాబట్టి నేను 2 ముక్కలు చెప్తా. డాక్టర్ సుధాకర్ అనే దళితుల్ని ఆయన చేసిన తప్పేంటయ్యా అంటే కరోనా టైంలో నాకు మాస్కులు ఇవ్వమని గొడవ చేశాడు. మాస్కులు ఇవ్వమని గొడవ చేస్తే మానసిక రోగిగా చిత్రీకరించి ఆయన చంపింది వాస్తవం కాదా మీరు ఒకసారి తెలుసుకోండి. రెండోది, ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారు, ఇది వాస్తవం కాదా? దీన్ని ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంకొకరు కానీ ఖండించారా? తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఎప్పుడన్నా ఇలాంటి పనులు జరిగినాయా? ఎప్పుడైనా సుచరిత గారు హోమ్ మినిస్టర్ ఏమన్నా దాని గురించి మాట్లాడారా? సుచరిత గారికి కేవలం హోంమంత్రి అని ఇచ్చారు తప్పించి ఆమె ఏ అధికారం కూడా ఆమెకు లేదు. ఏదన్నా ట్రాన్స్ఫర్ చేయాలంటే పక్కన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకొకళ్ళు చెప్పాలి తప్పించి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేదు. ఆత్మాభిమానంతో కూడిన రాజ్యాధికారం వాళ్ళకి ఇచ్చిన పరిస్థితి లేదు. అదే మీరు వాళ్ళ బంధువులంతా కూడా విపరీతమైనటువంటి అవినీతి చేసినటువంటి పరిస్థితి. మరి శ్రావణ్ కుమార్ గారు 33,000 ఎకరాలు రైతుల భూములు రాజధాని కోసం ఇప్పించారు, ఎక్కడ అవినీతి లేదు, వాళ్ళ బంధువులు ఎవరు వీటిలో ఇన్వాల్వ్ అవటం లేదు. అదేవిధంగా రేపు వచ్చే 5 సంవత్సరాల్లో సమర్థవంతంగా ఈ రాజధాని ప్రాంతాన్ని ముందుకు తీసుకువెళ్ళటంలో ఆయన పాత్ర పోషిస్తారు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరికో కొంతమందికే న్యాయం జరుగుతుంది, మీకు న్యాయం జరగట్లేదు అనుకునే తప్పు. రాజధాని ప్రాంతం కనుక డెవలప్ అయితే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇల్లు లేని వాళ్ళందరికీ మళ్ళీ వచ్చి మేము చూసి 2 సెంట్లలో ఈ చుట్టుపక్కల ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఏ పేదవాడు ఇల్లు లేకుండా ఉండకూడదు, చిన్నిళ్ళైనా మీకు బొమ్మరిల్లు లాగా ఉండాలని మేము కోరుకునేటువంటి వ్యక్తులు మేమిద్దరం కూడా. కాబట్టి యువకులు మీరందరూ ఒకసారి మళ్ళీ ఇప్పుడు కొంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళు తెలుసుకున్నారు ఎటు అనేది. ఒకటి మీరు కూడా తెలుసుకొని ఇందులోకి వస్తే ఆనందిస్తాం. జనరల్ గా కూడా నేను ఒకటి చెప్పబోతా ఉన్నాను. రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ 130 సీట్లతో, నేను 3 లక్షల మెజార్టీతో, శ్రావణ్ కుమార్ గారు 30,000 మెజార్టీతో గెలవబోతున్నాం. ఇది వాస్తవం. కాబట్టి అనవసరంగా మురిగిపోయే ఓటు ఎందుకు అని ఒకసారి ఆలోచించి మీరు కూడా మా సైడ్ వస్తే అందరం చక్కగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటామని తెలియజేసుకుంటూ మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం తల్లి. టీడీపీ, బీజేపీ, జనసేన మిత్రపక్షాల కూటమి తరపున గుంటూరు పార్లమెంట్ సీటుకు పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గారికే ఓటు వేద్దాం. మన గుంటూరుని గెలిపించుకుందాం.